భారతదేశంలో అన్నపూర్ణ లాంటి రాష్ట్రాన్ని ఎడారిగా మార్చారు. నవనందుల నిలయంలో సాగు తాగునీరుకు ఇక్కట్లు. భారతదేశంలో అన్నపూర్ణ లాంటి రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం ఎడారిలా మార్చిందని నంద్యాల బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మధు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పార్టీ అధిష్టానం మేరకు ప్రజాపోరు యాత్రకు శ్రీకారం చుట్టారు. నంద్యాల పార్లమెంట్ ఎన్నికల కార్యాలయం వద్ద పూజలు నిర్వహించి భారీ వాహనాలతో గ్రామాలకు బయలుదేరారు. నంద్యాల మండలంలోని కొత్తపల్లె, బిల్లాలపురం, అబాండం తాండా, అయ్యల్లూరు గ్రామాల్లో ప్రజాపోరు యాత్రకు విచ్చేసిన బీజేపీ నాయకులకు పూలవర్షంతో ఘనస్వాగతం పలికారు. కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాల కరపత్రాలను ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు. ప్రచార రథంపై గ్రామాల్లో తిరిగారు. ప్రధాన కూడలిలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలో అన్నపూర్ణ లాంటి రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం ఎడారిగా మార్చిందని ఆరోపించారు. నవనందులకు ప్రసిద్ధి అయిన నంద్యాలలో సాగు తాగునీరుకు రైతులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాజధాని లేని రాష్ట్రం కావడంతో సిగ్గుపడాలని అన్నారు. యువత ఉద్యోగులకు జీతాలు, అభివృద్ధి, అవినీతి లేని రాష్ట్రాన్ని చూడాలన్నా బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని, కేంద్ర ప్రభుత్వం పెట్టిన పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లు వేసి గొప్పలు చెప్పుకుంటుందని విమర్శించారు. అమృత పథకానికి నిధులు ఇచ్చినా కమిషన్ల కకృతితో పూర్తి కాలేదు అని విమర్శించారు. రాష్ట్రం అభివృద్ధి బాగుపడాలంటే బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు కసెట్టి కృష్ణమూర్తి, చంద్రశేఖర్, గంగాధర్, స్వాతి, బాలన్న తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్.